మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు. నమస్తే అండి. ఆడది అంటేనే ప్రాబ్లం ఫేస్ చేయనీకి పుట్టింది అన్నట్లయిపోతుంది. పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా, భర్త ఉన్నా భర్త లేకపోయినా ఎవరో ఒకరు సతమతం అవుతూనే ఉంటారు. చాలా తక్కువ మంది హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అంతా బాగుంది అనుకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు. సింగిల్ మదర్ ఉంటుంది అంటే మనం లాస్ట్ వీడియోస్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు భర్తకు దూరంగా ఉండి విడాకులు తీసుకొనో లేకపోతే తను భర్తకి దూరంగా ఉండో పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే అందుకేనేమో వీళ్ళ ఆయన ఏమైనా వదిలేసింది ఎవరో అనరు, ఆడవాళ్ళే అంటారు, అయిన వాళ్ళే అంటూ ఉంటారు. వాళ్ళు ఏ చీర కట్టుకున్నా, ఎంత మంచి ఇంట్లో ఉన్నా, వాళ్ళు ఎంత బాగా కష్టపడి సంపాదించి వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తెచ్చినా కూడా ఈ తల్లి మాత్రం నిందలు పడాల్సిందే. అంటే వీళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి మధు? వీళ్ళకి నాకు తెలిసి ఇలా ఉండి 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 వాళ్ళకి నిద్రకు దూరం అవుతారు, ఏడుపుకి దగ్గర అవుతారు, ఆరోగ్య సమస్యలకి, హెల్త్ ఇష్యూస్కి చాలా ఇంకా వాళ్ళ ఒళ్ళోనే ఉంటాయి. పాపం వీటన్నిటి నుంచి బయట పడాలి అంటే బయటకు వచ్చిన ఒక సింగిల్ మదర్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? ఎస్ అండి. స్ట్రైట్ లైన్ ఎప్పుడు లైఫ్ కాదు, అది డెత్తే. ఎప్పుడైతే లైఫ్ అంటామో అది ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్తోనే ఉంటుంది కదా. లైఫ్ కూడా అంతే. ఉమెన్కైనా మెన్కైనా ఎప్పుడు ఏదో ఒక సమస్య నుంచి ఇంకొక సమస్య వైపు ప్రయాణించడమే జీవితం కదా. అలాంటప్పుడు ఇలాంటివన్నీ మనకు వస్తూనే ఉంటాయి. బట్ మనం ఏం చెయ్యాలి అంటే, ఎదుటి వాళ్ళు, సమాజము ఇలానే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు నేను డబుల్ MSc, నేను కౌన్సిలింగ్, ఇలా నేను చాలా చేశాను. సో నేనేం చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఎలా హెల్ప్ చేయాలి, మనం ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేం వర్క్ చేయాలి, అలా ఉంటుంది నా థాట్ ప్రాసెస్. బట్ ఏమీ చేయని వాళ్ళు, ఏమీ చదువుకొని వాళ్ళు, ఏ పని చెయ్యని వాళ్ళు, ఆమె ఏం చేస్తుందో, ఈమెం చేస్తుందో, ఆమెమో ఆ చీర కట్టుకుపోయింది, ఎక్కడికి పోయింది, ఎందుకు పోయింది, ఎప్పుడు వస్తుందో, అసలు ఏం చేస్తుందో ఏమో లోపల, ఎవరో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కదా. ఈ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది వీళ్ళకి ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బయట వెళ్ళలేరు, వీళ్ళకి రెడీ అయ్యే అవసరమే లేదు, ఎక్కడికి పోరు, వెళ్తే ఫంక్షన్కే. కాబట్టి ఈ ఫంక్షన్లకు ఎక్కువ తిరుగుతుంటారు. వెళ్ళిన చోట కూడా మంచిగా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ కానీ, పాజిటివ్ టాకింగ్ కానీ ఉండదు అక్కడ. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఇదే. ఎవడైతే పని లేకుండా ఉంటాడో వాళ్ళే ఈ పనికి మాలిన పంచాయతీలు మాట్లాడతారు ఫస్ట్. సో అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం నీకేముంది? రైట్. ఫస్ట్ నువ్వేం చేయాలంటే, నీ లైఫ్ ఎలాగో స్ట్రగుల్ అయ్యింది, నెక్స్ట్ ఏంటి, నువ్వు గెటన్ అవ్వాలి. ఫైనాన్షియల్గా కావచ్చు, నీ హెల్త్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ, నీ పిల్లలు కదా. దీనికి నువ్వేం చేయాలి, నువ్వు ఎంతన్నా చదువుకో, ఎంతన్నా నేర్చుకుని ఉండు, ఇంకొకటి కొత్తది నేర్చుకో. రైట్. ఇంకొకటి ప్రతి 6 నెలలకి మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి చనిపోయే వరకు. ఎందుకంటే కొత్తది నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన మైండ్ డీవియేట్ అవ్వదు. ఎందుకంటే ఈ డివోర్స్ వచ్చిన ఉమెన్కి కావచ్చు, లేదా ఒంటరిగా ఉన్న మహిళలకు కావచ్చు, ఎక్కువగా అవుట్ సైడ్ నుంచి ప్రెజర్ ఉంటుంది. చాలా మంది, ఎందుకు నువ్వు కష్టపడతావు, నేను చూసుకుంటాగా అని చెప్పే అబ్బాయిలు ఎంతో మంది ఉంటారు. ఈ అమ్మాయి ఒక స్ట్రగుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు అని ఆలోచించే అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటారు. సో ఎందుకు ఇవన్నీ నీకు రాకూడదని నువ్వు అనుకుంటే, ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఒక కొత్త కోర్స్ నేర్చుకో. అప్పుడు నీకేమవుతుందంటే, మైండ్ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త ఎన్విరాన్మెంట్ జనరేట్ అవుతుంది కదా. నువ్వు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త మనుషులు వస్తారు, కొత్తగా నేర్చుకుంటావు, కొత్తగా తెలుసుకుంటావు, కొత్తగా ఎదుగుతావు. రోజుల తర్వాత, కొన్ని రోజులు మనం ఇలా చేసిన తర్వాత నీ లైఫ్ నీకే తెలియకుండా మారిపోయి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఆ రోజు వీళ్ళ మాటలు నీకు వినపడవు, వాళ్ళు మాట్లాడడం ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే, ఇంకేం లేదు మాట్లాడడానికి అక్కడ, వాళ్ళ కళ్ళకు కనిపిస్తోంది నువ్వెంత ఎత్తుకు ఎదిగావో కదా. ప్రతి ఉమెన్ అండి చాలాసార్లు చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. కానీ వాళ్ళు ఎందుకు అక్కడే ఉండిపోతున్నారంటే, వాళ్ళకి కొత్త స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన లేదు. నాకు బాగలేదు, నా లైఫ్ బాగలేదు, నా హెల్త్ బాగలేదు, నా ఫ్యామిలీ బాగలేదు, ఇవే చెప్తూనే ఉంటే నీకు ఎప్పుడు చేంజ్ వస్తుంది నీ లైఫ్లో కదా. ఒక అడుగు వేయి, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకో, ఒక కొత్త స్కిల్ నేర్చుకో, ఒక రోజు ప్రయాణం ఒంటరిగా చేసిరా, నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఎందుకు భయపడతావు? ఏమైపోతుంది, మహా అయితే చచ్చిపోతావు అంతే కదా. ప్రతి మనిషి ఎప్పుడైనా చచ్చిపోయేదే, ప్రయత్నించి చచ్చిపో. ఏ ప్రయత్నం లేకుండా నువ్వు చచ్చిపోయి ఏం ప్రయోజనం కదా. ఒక ప్రయత్నం చెయ్యి, కొత్తగా నేర్చుకో, ఎదుగుతావుగా. ఆ రోజు ఎవ్వరు మాట్లాడరు,
మాట్లాడుతున్నారని వింటూ బాధపడుతూ అక్కడే చచ్చిపోవడం మేల, గొప్పగా ఎదిగి నువ్వేంటో చూపించి గొప్పగా చనిపోవడం మేల. చాలా మంది అండి డివోర్స్ తీసుకున్న ఉమెన్ ఇలా బ్రతుకుతున్నప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఉమెన్ నుంచి మెన్ నుంచి, వీళ్ళు ఒక రకంగా వీళ్ళు ఒక రకంగా, రెండు రకాలుగానే ఇబ్బంది పెడతారు. సో మనం అవేం పట్టించుకోకూడదు, కామ్గా మనం ఏం పని చేయాలో అవి చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అండ్ ఇక్కడ చాలా పాజిటివ్ విషయాలు కూడా ఉన్నాయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒంటరిగా ఉండకుండా ఫ్యామిలీతో ఉన్న మహిళలకి అంత గట్స్ ఉండదు, వాళ్ళు ఏం చేయలేరు. ఒంటరికి వెళ్ళి వాళ్ళు ఏమీ సాధించలేరు, ఏమీ చదవలేరు, ఒక చోటకి వెళ్ళి రాలేరు, ఏమీ తెచ్చుకోలేరు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఏం చేయలేరు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు కావాలి వాళ్ళకి, ఎవరో ఒకరు వాళ్ళని బండిలో వదలాలా, తీసుకురావాలి. శారీ కొంటారు, ఓహో అంటే జ్యువెలరీస్ కొంటారు, అంతకు మించి వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పితే. బట్ ఒంటరిగా ఉన్న మహిళలు ప్రపంచాన్ని చూస్తారు, నిజంగా మనుషుల్ని చదువుతారు, జీవితాన్ని చూస్తారు వాళ్ళు. నిజంగా వాళ్ళ పిల్లలు కూడా చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ స్ట్రగుల్స్ నుంచి వచ్చిన దాని వల్ల రేపు పొద్దున లైఫ్ లో ఎలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ వచ్చినా మంచిగా హ్యాండిల్ చేస్తారు. కానీ నీ పిల్లలు చేయలేరు. అలాంటి వాళ్ళ పిల్లల సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించుండ్రు, సుఖంగా సాకేసి ఉంటారు. రేపు పొద్దున కష్టం వస్తే వాళ్ళు హ్యాండిల్ చేయలేక స్కిప్ చేస్తారు లైఫ్ ని. నిజంగా బట్ సింగిల్ ఉమెన్ కి చాలా మంచి ఫ్రీడమ్ ఉందండి, మీరన్నది లైఫ్ ఉంది. బట్ మనం పాజిటివ్ గా తీసుకోవాలంటే, ఎందుకంటే నిన్ను ఎవరు కమాండ్ చేసే వాళ్ళు లేరు, నువ్వు అది చేయి నువ్వు ఇది చేయి అని చెప్పే వాళ్ళు లేడు. నీకు నచ్చిన చదువు, నీకు నచ్చిన చోటకి తిరుగు, నీకు నచ్చిన తిను, లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఎందుకు బాధపడతావు నా లైఫ్ ఇలా అయిపోయిందని? ఒకడు కమాండ్ చేసే పనే లేదు నీకు కదా, హ్యాపీగా ఉండు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అంతే. నిజంగా అంటే సింగిల్ ఉమెన్లు అందరూ నిజంగా చాలా స్ట్రాంగ్ అండి. మీరు అన్నట్టు వాళ్ళల్లో ఉన్నంత స్ట్రెంగ్త్ ఈ హస్బెండ్స్ తో ఉన్న వాళ్ళకి ఉండదు. ఎప్పుడు డిపెండెంట్ బిల్డప్ ఏం ఉండదు అక్కడ. ఇక్కడ ఇండిపెండెంట్ లో నిజంగా నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు, నువ్వు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అరే నేను ఒక్క దాన్ని సింగిల్ గా నేను లైఫ్ ని లీడ్ చేస్తున్నా, నా పిల్లల్ని చూసుకుంటున్నానంటే మీకు అందరికీ నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.